హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ముందు వీడియోలో చూశారు కదా 1000 స్తంభాల గుడి. సో వరంగల్లో 1000 స్తంభాల గుడి చూసిన తర్వాత వరంగల్లో ఫేమస్ అయిన భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నేను ఈ టెంపుల్ మా జోషి 3 ఇయర్స్ ఉన్నప్పుడు హుజరాబాద్లో ఉన్నప్పుడు చూశాను. తర్వాత మళ్ళీ వెళ్ళడం ఇప్పుడే అనమాట. ఇన్ని ఇయర్స్కి మళ్ళీ అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. సో ఒకటే రోజు చాలా కవర్ చేశాము. ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంటుందన్నమాట. ఈ దేవాలయము అంటే వరంగల్లో మధ్యలోనే ఉంటుంది. మెయిన్ రోడ్డుకు పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ భద్రకాళి చెరువు పక్కన ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ కొండలలో మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి విగ్రహం, భద్రకాళి అమ్మవారి విగ్రహం వచ్చేసి దాదాపు 9 అడుగుల ఎత్తు ఉంటుంది, అలాగే 9 అడుగుల వెడల్పుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మవారు అనేది చాలా ఫేమస్. ఈ అమ్మవారు కూడా చాలా, ఆమె 8 చేతులతో, కుడివైపు 4 చేతుల్లో ఖడ్గము, చురుక, జపమాల, డమరుకము ఇవన్నీ పట్టుకొని ఉంటుంది. అలాగే ఎడమవైపు ఉన్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, ఇలా పానప్రాత్రలు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ అమ్మవారు అనేది చాలా ఫేమస్ వరంగల్లో. ఒకసారి అయితే మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ కొండపైన చూస్తున్నారు కదా, శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడికైతే పైకి వెళ్ళలేదు, ఎలా వెళ్తారో తెలియదు, జస్ట్ అలా. ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. సైడ్కి మీకు ముందుకు నడుస్తూ ఉంటే మనకు చెరువు కూడా కనిపిస్తుంది చూడండి. ఈ సైడ్కి మనకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడ చెరువు ఉంటుందన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా గోకులంలో, దీని పక్కన ఒక కాంపౌండ్ ఉన్నది కదా, ఆ పక్కన అదంతా చెరువు. ఇంతకు ముందు అయితే చాలా వాటర్ ఉండేవి. ప్రస్తుతానికి ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి వాటర్ లేవు. అదే ఈ పాటికి బాగా వర్షం పడింటగిన ఈ చెరువు అంతా నిండిపోయి చాలా ప్రశాంతంగా, చాలా బాగా కనిపించేదన్నమాట ఈ టెంపుల్ అయితే. నేను మా జోషికి 3 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చెరువు నిండా వాటర్ ఉండేవి, చాలా ఇంకా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా అనిపించింది అనమాట. ఇప్పుడు మేము సండే వెళ్ళాము, కొంతమంది, ఎక్కువ జనాభా లేరు కానీ కొంచెం భక్తులు అయితే ఉన్నారు. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక, లోపలికి వచ్చాక ఫస్ట్ అయితే మనము ఏ టెంపుల్లో వెళ్ళినా ఫస్ట్ విఘ్నేశ్వర్ని పూజిస్తాం కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం విఘ్నేశ్వర్ని అయితే పూజిస్తాము. తర్వాత విఘ్నేశ్వర్ని పూజించిన తర్వాత మనం నమస్కారం చేసుకున్న తర్వాత పక్కకు వెళ్ళేటప్పుడు మనం దేవుడికి, అమ్మవారి లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఒక దీపం అయితే దొరుకుతుంది. సో దీపం పెట్టొచ్చు. నేను ఆ వీడియో తీయలేదు, మా వాళ్ళు మిస్ చేశారు. సో నేను దీపం పెట్టి అయితే లోపలికి వచ్చాను. సో ఇక్కడ అమ్మవారు చూడండి, ఇక్కడ 4 చేతులతో ఇలా ఉంటారనమాట అమ్మవారు గంభీరంగా. సో భద్రకాళి అమ్మవారి దర్శనం అయిన తర్వాత అయితే మేము వేరే టెంపుల్కి వెళ్ళాము. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఇక్కడ అమ్మవారి, ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహము. సో ఇలా ఉంటారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి మనం ఆషాఢ మాసం కదా, చీరలు ఒడిబియ్యం పోస్తారు కదా. సో ఆ చీరలు ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో అమ్మవారికి పెట్టే పట్టు చీరలు అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. మేము టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అయితే మేము నెక్స్ట్, ఇప్పుడు మేము మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుండి. కొంచెం అర్లీగా స్టార్ట్ అయితే అన్నీ ఒకటే రోజే కవర్ చేసుకోవచ్చు. సో వరంగల్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేము అక్కడంతా వెళ్ళలేదు. మేము నెక్స్ట్ టెంపుల్కి, రామప్ప టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. సో వరంగల్ నుండి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది, అది చూసుకొని తర్వాత బొగతా వాటర్ ఫాల్స్ అయితే చూసుకున్నాము. సో అవన్నీ ఒకటే రోజు కవర్ చేయడానికి మేము వేరే ప్లేసెస్ చూడలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.